వర్షం సౌండ్ ఎంతో బాగుంది కదండి. ఇంకా నాకు చాలా ఇష్టం. ఇంకా అందుకే కొంతసేపు వింటారని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్. ఇంకా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు అయితే గ్రహణం కదా, 7వ తారీఖు, ఇంకా ఆదివారం. ఇంకా చాలా విశేషం అంటున్నారు ఈ గ్రహణం. ఇంకేమో అండి, ఇంకా మనం ఏం చేయలేము. మనం ఏంటంటే మనస్ఫూర్తిగా మనం నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించుకోవడమే కదా. నేనైతే అదే ఫాలో అవుతానండి. ఇంకా అదే చెప్తున్నాను మీకు. ఇంక ఈ వ్లాగ్ అంతా గ్రహణం రోజు అండి. ఇంకా ఈరోజు గ్రహణం కదా, ఇంకా ఉదయం నుంచి పడుతుందండి వర్షం. అయితే పిచ్చికి ఇక్కడ తడిసిపోయి వచ్చి కూర్చుందండి, ఎగిరిపోయింది చూసారా. ఇంకా చాలా ఆనందంగా అనిపించింది. ఉండమంటున్నాను కానీ వెళ్ళిపోయింది జడిసిపోయి, వీడియో తీస్తున్నానని. ఇంక ఈ వర్షానికి ఈ ఆకులన్నీ రాలిపోయి చాలా చెత్తగా అయిపోయిందండి. ఇంకా అన్నీ కడుక్కొనేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మరుసటి రోజు అయితే మనం పచ్చదనం కావాలనుకుంటే ఇంక ఇలాంటివన్నీ మామూలే కదా, ఇంక శుభ్రం చేసుకోవడం. ఈ వర్షం చూసారా, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. కొన్ని దగ్గరలో అయితే ముంచేస్తుంది, కొన్ని దగ్గరలో ఇలాగ తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఇంకా వర్షాన్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా బాగుంది కదా. ఇంకా వర్షం సౌండ్ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా అందుకే మీకు చూస్తారని వీడియో తీశానండి. ఇంక ఇలా నేను కొంచెం ఎంజాయ్ చేస్తూ మీకోసమని కొద్దిగా వీడియో అయితే తీశాను, ఇంకా మీకు చూపిద్దామని. ఎంతమందికి ఇలా వర్షం ఇష్టం అండి. ఇంక ఇది మరుసటి రోజు అండి, గ్రహణం అయిపోయింది కదా, 7వ తారీఖు, ఇది 8వ తారీఖు. ఇంకా గ్రహణం అయిపోయిందంటే మనకి అంటే మనం పాటించే రూల్స్ ఎప్పుడూ పాటించాలి కదా. ఇంకా మేమైతే ఎప్పుడు మా అత్తయ్యలు ఎప్పుడు గ్రహణం అయిపోగానే ఇంకా ఇల్లు, దేవుడి గది అన్నీ శుద్ధి చేసుకుంటామండి. ఇంకా మా అత్తయ్యలు ఉన్నప్పుడు పాటించేవారండి. ఇంకా అదే పద్ధతి ఫాలో అవుతాను నేను కూడా. ఇంకా ఈ స్నానం అది చేశానండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటారా, గ్రహణం కదండి. ఇంకా నిన్న రాత్రి వచ్చింది, 7 గంటలకు స్టార్ట్ అయ్యి అర్ధరాత్రితో వెళ్ళిపోయింది కదా నిద్రలోనే. ఇంకా గ్రహణం వెళ్ళాక మనం అందరం శుభ్రం చేసుకుంటాం కదా. ఇంక మేమైతే శుభ్రం చేసుకుంటామండి. ఇంకెంతమంది ఇలాగ గ్రహణం వెళ్ళిన వెంటనే శుభ్రం చేసుకుంటారు నాకు కామెంట్స్లో చెప్పండి, షేర్ చేసుకోండి. ఇంకా మేమైతే గ్రహణం వెళ్ళిన వెంటనే శుభ్రం చేసుకుంటామండి. ఇంకా గంగా జలం అది శుద్ధి చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతోని ఇంకా దేవుడి గది అది శుభ్రం చేయాలా. ఉదయం 4కి లేసానండి, కానీ పని అవ్వడం కొంచెం లేట్ అయింది. ఇల్లులు కడుక్కొని ఇంకా ఉదయమే ఇల్లు మాపులై పెట్టి పూజా సామాన్లు అవి కాశీ వెళ్ళినప్పుడు కాశీ నుంచి తెచ్చామండి గంగా జలం. ఇంకా అది వేసి కొంచెం దేవుడి గది కొంచెం వేసి శుద్ధి చేద్దామని కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి. 2003లోనే ఎప్పుడో వెళ్ళాం. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ శుభ్రం చేయాలి, క్లీన్ చేసుకుని మా అమ్మవారు అన్నీ తీస్తాను, శుభ్రం చేయాలి అన్నీ. కిందనైతే షీట్ వేస్తానండి, ప్లాస్టిక్. ఇంకా దేవుడి ఫోటోలు అవి తీసానండి. ఇంకా అమ్మవారికి వేసిన చిట్టి గాజులు ఇంకా అన్ని సరుకులు వేసి నానబెట్టాను. ఇంకా దేవుడి సామాన్లు కావాలా. ఇంకా రైస్ అయితే పెట్టానండి. ఒక పక్క లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, పప్పు ఇంకా దోసకాయ వండాను. ఇంకా అలాగే అన్నం వండాను. అయితే గ్రహణం వెళ్ళాక అన్నీ శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు కదా. ఇంకా గుడికి చాలామంది వెళ్తారు. కొన్ని రాసుల వారికి మంచిది అంటున్నారు, కొన్ని రాసుల వారికి బాగోదు అంటున్నారు.
ఏది మనం ఏం చేయలేం కదండి. ఇంకా బాగున్నా ఆనందపడతాం, బాగాలేకపోయినా ఏం చేయలేం. ఇంకా మనకి అన్నిటికీ పరమాత్మే శరణం కదా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకొని ఇంకా మన రోజు దినచర్యలు కొనసాగించుకొని ఇంకా దేవుడి మీద భారం వేసేయడమే. ఇంకా అంతేని ఇంకా నేనైతే అదే నమ్ముతానండి. అందుకే నా మనసులో నుంచి వచ్చిన మాటే మీకు చెప్తున్నాను. ఇంకా బాగలేకపోయినా ఏం చేయలేం, బాగున్నా ఏం చేయలేం. బాగుంటే ఆనందం. ఎవరమైనా బాగుండాలి కదా, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా నా కాన్సెప్ట్ అయితే అదేనండి. మనస్ఫూర్తిగా ఎవరైనా బాగుండడమే కావాలి కదా. ఇంకా అదే నేను అనుకుంటాను ఎప్పుడు. బాగున్నా బాగాలేకపోయినా అంతా దేవుడి దయే. ఇంకా అందుకే మనస్ఫూర్తిగా ఆ దేవుడిని స్మరించుకొని ఏది ఇచ్చినా నీదే తండ్రి అని ఎప్పుడు నేను అదే అనుకుంటానండి. మరి ఏంటో ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటాను అది. ఇంకా బాలేని వాళ్ళు ఎవరూ బాధపడకండి. మనకి పరమాత్మ మనస్ఫూర్తిగా శరణు వేడితే ఏదో ఒక రకంగా మనకి మంచి ఆపద అనేది చిన్న చిన్న రూపంలో వెళ్ళిపోయి మనకి మంచి జరుగుతుంది. అదే నేను నమ్ముతానండి. అదే చెప్తాను ఇంకా మీకు కూడా. ఇంకా దేవుడి గది క్లీన్ చేసుకోవాలి. టైం ఎంత అయిందా? 10 ఎంత అయిపోయిందండి? 10 అయిందండి. ఇంకా మా టైం అయితే కొంచెం పావుగంట ఫాస్ట్ లేండి. ఇంకా అది మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికని కొంచెం టైం ఫాస్ట్ పెడితే బయలుదేరుతారు కదా అనేసి అలాగ పెట్టాం. ఇంకా ఆ టైం అలా ఉండిపోయిందండి. ఇంక ఇవి ఇక్కడ అచ్చులు ఇవి శంఖచక్ర నామాలతో ఉండేవి. ఇంక వీటితో ముగ్గులు వేస్తానండి ఎప్పుడు దేవుడి గదిలోని. ఉదయం 4కి అయితే లేచాను. లేచి ఇంకా ఇల్లులై శుభ్రంగా తుడుచుకొని ఇంకా మాప్ అది పెట్టేసి ఇంకా ఈ గంగా జలం అది తీసానండి శుద్ధి చేద్దామని. ఇంకా పసుపు అది కలిపి గంగా జలంలో ఇంక ఇల్లంతా జల్లుతాము. ఇంకా సామాన్ల మీద అన్నిటి మీద. ఇంకా స్నానం చేసి వచ్చానండి. ఇంకా దేవుడి గది అది శుభ్రం చేసుకోవాలి కదా. ముందు దేవుడి గది శుభ్రం చేసి అప్పుడు మిగతా పనులన్నీ చేద్దామని. ఇంకా ఆ మధ్యలోది అయితే రథం అండి. రథంది చుట్టూ శంఖచక్ర నామాలు. ఇంక ఇలాగ వేస్తాను ఎప్పుడును. ఇంకా పచ్చకర్పూరం వేస్తానండి దేవుడి గదిలో. ఇలాగ అన్నీ పూర్తి చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉన్న ఇంకా లాస్ట్ చూసుకొని చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. ఇంకా ఎంతమందికి అలాగా ఉంటుందో కామెంట్స్లో చెప్తారా చెప్పండి. ఇక పచ్చకర్పూరం అయితే వేస్తానండి. ఇంక ఇల్లంతా ఎక్కడో గుడిలోకి వెళ్ళామా అన్నట్టు ఉంటుందండి. పచ్చకర్పూరం అందరికీ తెలుసు కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంక రోజు హారతికి కూడా నేను ఇదే వాడతానండి. స్వామివారికి, అమ్మలకి, ఇంకా అందరికీ దేవుళ్ళకి హారతి ఇవ్వడానికి అయితే రోజు పచ్చకర్పూరమే వాడతాను. ఇంకా అదే ఇలా అన్నిటికి వాడేస్తానండి. చాలా బాగుంటుంది కదా. ఇల్లంతా మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఇంకా ఇలా ముగ్గులు వేసి ఇంకా దేవుడు సామాన్లు అవి తోమాలండి. ఇంక ఫోటోలు అవి క్లీన్ చేయాలి. ఇంకా నేను ఈ వీడియోలో మా పెద్దవాళ్ళు ఫాలో అయ్యిందే నేను ఆచరిస్తున్నానండి. ఇంకా మీరు ఇలా చెయ్యాలని కాదు, ఎవరూ తప్పుగా తీసుకోకండి. ఇంకా మా పెద్దవారి నుంచి వచ్చిన ఆచారాలే నేను ఫాలో అవుతున్నాను. అదే మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. ఇంకా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే మంచి స్మెల్ అందరికీ తెలుసు కదా. ఇంకా చిన్న టిప్ ఏంటంటే ఇలా మిరియాలు వేస్తే కరగదండి. మిరియాలు పచ్చకర్పూరంలో ఒక 10 ఎన్నో మిరియాలు వేసిస్తే కరక్కంట ఉంటుంది. అది మామూలు కర్పూరం అయినా అంతే, కర్పూర బిళ్ళలైనా అందులో మిరియాలు వేసామనుకోండి ఇంకా బేగా అంటే కరిగిపోదు కర్పూరం. ఇంకా క్లీన్ చేశాను చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఎలాగుందో మీకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టిందండి. ఇంకా మా పూజ అది నాకు చాలా ఇష్టం. మా పూజ గది అయితే ఇంకా మా అమ్మవారికి ఇంకా ఇలా పువ్వులు, చెట్టు పువ్వులు కొన్ని ఇంకా మాకు ఇంట్లో తెచ్చారు మా వారు. చామంతి పూలు అవి, ఇంకా సన్నజాజులు, నూరువారాల పువ్వులు అన్నిటితో ఇంకా అమ్మని, స్వామిని, మా దేవి దేవతలను అయితే ఇలాగ అలంకరించానండి. ఎలాగుందో కామెంట్స్లో చెప్తారా. ఇది
ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయండి. సపోర్ట్ చేస్తున్నారు అందరూ చాలా మంచిగా. అందరికీ పేరు పేరుగా థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ. ఇంకా మా గ్రహణం ఇల్లు శుద్ధది చేసుకొని ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. మళ్ళీ మంచి వ్లాగ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేస్తున్నారు అందరూ. సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.